యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని కోకొలదిగా దీవించుగాక. మీ జీవితము ధన్యమవునుగాక. దేవుని యొక్క కృప, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత యేసు నామములో ఏలుబడి చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ వంకర మార్గాలన్నింటినీ ప్రభు ఈ దినాల్లో సరిచేయబోతున్నాడు. గడిచిన సంవత్సరంలో ఏ అద్భుతాల కోసమైతే మీరు కనిపెట్టారో, ఏ మేలైతే జరగాలని మీరు కోరుకున్నారో, అది ఈ సంవత్సరంలో దేవుడు ఇంకా కొద్ది దినాల్లోనే దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అది త్వరలో ఒక శుభవార్తను మీరు విని ప్రభువును గణపరచబోతున్నారని నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను. ప్రవచన మీ జీవితంలో నెరవేర్చబడగాక, ప్రభువును ఆశీర్వదించనగాక. దేవుని బిడ్డలారా, గడిచిన దినాలుగా రూతు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. రూతు బోయాసును కలిసింది, వివాహం కాక ముందు కలిసింది. ఒక రాత్రి కూడా ఆయనతో ఉంది, కానీ బైబిల్లో రాయబడి ఉంది ఆమె ఏ తప్పు చేయలేదు. ఎంత అద్భుతమైన కార్యమో చూడండి. ఒక పురుషుడి దగ్గర ఇంకా వివాహం అనేది ఇంకా అనుకోలేదు. అటువంటి టైంలో పరిచయం ఏర్పడినప్పటికీ ఆ పరిచయాన్ని బట్టి ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. అది ఆమెకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. నోబుల్ క్యారెక్టర్, హోలీనెస్. దేవుని బిడ్డలారా, చూడండి ఎలాగా ఆమె తన్ను తానే తయారు చేసుకుందో ప్రభు ఒక కృపను బట్టి, శక్తిని బట్టి ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఈ దినాల్లో చాలామందికి ఇటువంటి పవిత్రమైన మనసు లేకపోవటం వలన చాలా నష్టపోతూ ఉన్నారు. ఎబ్రీ పత్రిక 12:14 బైబిల్లో రాయబడి ఉంది, హృదయ శుద్ధిగా లేకుండా దేవుని మనం దర్శించలేమంట. యెహోషువ గ్రంథం 3:5 మరి పరిశుద్ధపరచకపోతేనంట మనము అద్భుతాలు చూడలేమని రాయబడి ఉంది. అంతేకాదు బైబిల్లో రాయబడి ఉంది, మొదటి దశలోకి పత్రిక 4:7 4:3 మన పరిశుద్ధంగా ఉండటానికి కోసమే పిలువబడ్డాం. పరిశుద్ధంగా ఉంటే దేవుని చిత్తం అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్లో మొదటి దశలోకి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి చదువుకుండా వస్తే మన పరిశుద్ధాన్ని గురించి మాట్లాడుతూ మీరు జారత్వానికి దూరంగా ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము రూతు లాంటి ఒక పవిత్రమైన, దేవుడు ప్రేమించిన ఒక ఉన్నతమైన జీవితము మనము జీవించాల్సిన వారమై ఉన్నాం. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, తనకంటే వయసులో పెద్దను గౌరవించే మనస్సు తనకు ఉంది. అందుకొరకే నయోమిని తన వలన తనకు నష్టానికి ప్రధానమైన కారణం నయోమి అని తెలిసినా కూడా ఆమెను విడిచిపెట్టలేదు, ఆమె మాట దాటలేదు. ఈరోజు ఈ యొక్క రెస్పెక్టింగ్, పెద్దోళ్ళని గౌరవించటం అనేది అది కూడా నోబుల్ క్యారెక్టర్లో ఒకటి. ఆ నోబుల్ క్యారెక్టర్ ఉండాలి, అప్పుడే మీరు దీవించబడతారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, తల్లిదండ్రులకు లోబడి ఉండటం వలన దేవుని బిడ్డలారా దీర్ఘాయుష్ కలుగుతాయంట. మనం దీర్ఘాయుష్ మందులు అవుతాం. దేవుని బిడ్డలారా, అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞని రాయబడి ఉంది. కనుక ఈరోజు మన పెద్దోళ్ళని గౌరవించే ఆ తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే ఎల్డర్లీ పర్సన్ కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు కావచ్చు, వారిని గౌరవించే, వాళ్ళని హానర్ చేసే మనసు మీకు ఉండాలి. ఈ దినాల్లో సేవకుల గురించి విచ్చలవిడిగా నోటికి వచ్చినట్టుగా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే అంత భయంకరంగా మాట్లాడుతున్నారు. వెనకాల వచ్చే భవిష్యత్ తరాన్ని పాడు చేస్తున్నారు కొంతమంది సేవకులు. ఈ యూట్యూబ్ ద్వారా, వాటి ద్వారా సేవకులు విమర్శించడం, దాన్ని కొంతమంది కుర్రకాయలు ఆడు విమర్శిస్తున్నాడు కాబట్టి మనం కూడా విమర్శించాలని చెప్పి వాళ్ళతో దానిలో జాయిన్ అయిపోయి వాళ్ళకి అడుగుజాలు నడవటం ఎంతో బాధాకరం. తర్వాత తన ఏ తీర్మానం తీసుకుందో ఆ తీర్మానంలో స్ట్రాంగ్గా ఉండిపోయిందండి. తను ఏదైతే కమిట్మెంట్ చేసుకున్నారో దానిలో స్ట్రాంగ్గా ఉండిపోయింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదని నయోమితో చెప్పింది. చివరి దాకా ఈ మధ్యలో వెళ్ళిపోమన్నా వెళ్ళిపోలేదు. తర్వాత నేను అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను కూడా ఆమెను అంటి వెంబడించిందే తప్ప నయోమిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు కూడా తీసుకుంటున్న తీర్మానంలో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అసలు దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను రాజులు పూజించే భోజనాన్ని తీసుకోను, ద్రాక్షరసం తాగను. ఆ తీర్మానం ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది చూడండి. అలాగే కీర్తన 132వ కీర్తనలో మరి కీర్తనకారుడు తీర్మానం చేస్తున్నాడు, నేను యాకోబు యొక్క దేవునికి ఒక స్థలము చూచే వరకు మంచం ఎక్కను. ఒక తీర్మానం.
అలాగే యోబు ఒక తీర్మానం చేస్తున్నాడు, నా కళ్ళుతో పాపం చేయను. అది ఆయన తీర్మానం. యూదులకున్న ప్రత్యేకత ఏంటంటే తీర్మానం చేశారంటే ఆ తీర్మానంలో, ఆ మొక్కుబడిలో నిలబడిపోతారు. మీలో చాలామంది దేవుడికి ఆ మాట ఇచ్చి తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చర్చికి స్థలం ఇస్తాను, లేకపోతే చర్చికి కాணிక ఇస్తాను, లేకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి దేవునికి మాట ఇచ్చి తప్పిపోతే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీ జీవితంలో క్రియ చేయడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడరు. కనుక ఈరోజు తీర్మానంలో నిలబడండి. ఆ తీర్మానంలో నిలబడటానికి దేవుడు మీకు శక్తిని, బలాన్ని, కృపని ఇచ్చి మిమ్మల్ని నడిపించిన గాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా నామములో ఏమడిగినాను ఇస్తాను నా ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. అయ్యా, నా నామములో ఏమడిగినాను ఇస్తాను తండ్రి. యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరిగించండి. యేసుక్రీస్తు ఒక రక్తాన్ని అయ్యా మా మీద ప్రోక్షించండి ప్రభా. మమ్మల్ని నీతిమంతులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. మా జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకుల అభ్యర్థులన్నీ తొలగించండి ప్రభా. యేసు నామములో అద్భుతం జరిగించండి. యేసు నామములో ఒక మిరకలు జరిగించండి. ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో ముట్టండి ప్రభా. మీరే దీవించి బలపరిచి నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. బ్లెస్ యూ, బ్లెస్ యూ, బ్లెస్ యూ.